హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన బనానా మఫిన్స్ని తయారు చేసుకుందాం. ఈ వేడికి బాగా మగ్గిపోయిన అరటిపళ్ళు ఉంటే వాటిని తీసుకొని బాగా స్మాష్ చేయండి. బటర్ని తీసుకొని కొద్దిగా మెల్ట్ చేసి దాన్ని కూడా యాడ్ చేసి బాగా కలపండి. ఆ తర్వాత ఈ రెండు షుగర్స్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేకపోతే మొత్తం అంతా వైట్ షుగరే యాడ్ చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత ఒక ఎగ్ని యాడ్ చేసుకోండి. మాకు ఎగ్ వద్దండి అనుకుంటే ఎగ్ ప్లేస్లో అయితే 1/4 కప్పు కర్డ్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకొని తర్వాత గోధుమ పిండి కానీ మైదాని కానీ యాడ్ చేసుకోండి. నేనైతే గోధుమ పిండిని యాడ్ చేశాను. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అని కూడా కొలతలన్నీ నేను ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, ఎగ్జాక్ట్గా వేసేయండి. పిల్లలకి ఇష్టమని చెప్పి నేను చాకో చిప్స్ని యాడ్ చేస్తున్నాను. మీకు చాకో చిప్స్ అవసరం లేదనుకుంటే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అంతేనండి, మఫిన్స్ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. వీటిని మీరు ఈ విధంగా మఫిన్స్ లైనర్లో వేసుకొని ఆల్రెడీ ప్రీహీట్ పెట్టుకున్నాం 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు. కుక్కర్ అయినా సరే 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకోవాలి. అందులో ఈ మఫిన్స్ని పెట్టుకొని ఒక 25 నుంచి 30 నిమిషాల పాటు స్లోగా బేక్ చేసుకోండి. అంతేనండి, పెద్ద పెద్ద కేవ్స్లో దొరికే ఈ బ్యూటిఫుల్ మఫిన్స్ని మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. రెసిపీ అంతా కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను, ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోండి. ఈ మఫిన్స్ చూడ్డానికే కాదు, తినడానికి ఇంకా టేస్టీగా ఉంటాయి. పిల్లలందరూ సమ్మర్కి ఇంట్లోనే ఉన్నారు కదా, అలా చేసేస్తున్నారని చెప్పి అందరూ అంటున్నారు కదా, ఈ రెసిపీని వాళ్ళ చేత చేయించండి, వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఎలా చేశారో కూడా ఆ ఫొటోస్ వీలైతే నాకు ఇన్స్టాగ్రామ్కి పంపించండి, నేను చూసి మురిసిపోతాను. ఇంకా ఉంటానండి మరి. మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉంటాయి, హెల్దీ రెసిపీస్ కూడా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్ చేయండి. ప్రేమతో మీ శ్యామల.